హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. అంటే మనం ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. ఇక ఎక్కువ అమౌంట్ అయితే పెంచము, ఇంకా తక్కువ కూడా చేయమండి. ఓన్లీ 50 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము. 50 రూపీస్తోనే ఎండ్ చేస్తామన్నమాట. ఇక అమౌంట్ పెంచాం కాబట్టి డైలీ 50 రూపీస్ అంటే ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు కదా ఈజీగా. ఇక మనకి 1 మంత్కి అయితే 30 డేస్ కాబట్టి 30 డేస్ కూడా డైలీ 50 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఓన్లీ 50 రూపీసే కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఇంకా అది మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా బాగా యూస్ అవుతుందండి. ఇంకా అంతేకాకుండా ఒకవేళ 50 రూపీస్ మేము డైలీ చేయలేము అనేసి అనుకుంటే ఇంకా శాలరీ అయితే వస్తుంది కదండి. ఆ శాలరీ వచ్చిన రోజు కూడా మనకి 1 మంత్కి వచ్చేసి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఆ అమౌంట్ని అయితే మనం శాలరీ రావడంతో కూడా పక్కన పెట్టుకోవచ్చు. అంటే తక్కువ శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా సేవింగ్స్ చేయాలి అనేసి అని కూడా వాళ్ళకి క్లియర్గా తెలియదు. కాబట్టి అంటే ఎలా సేవింగ్స్ చేయాలి, ఎంత అమౌంట్ మనకి శాలరీ తక్కువ వస్తుంది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అటువంటి వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. వాళ్ళకి ఎంత శాలరీ వచ్చినా సరే కొంచెం అమౌంట్ అయితే ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలి కదా. అటువంటి వారైతే 1 మంత్కి అయితే ఇంకా మనం డైలీ కూడా 50 రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే 50 × 30 డేస్ అనమాట. అంటే 1500 రూపీస్ అయితే వస్తుందండి. మనకి 1 మంత్కి 1500 రూపీస్ అంటే ఈ విధంగా మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే మనకి 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనేసి బ్రాకెట్లో కూడా నోట్ చేసి చూపిస్తున్నానండి. అంటే మనం 1 ఇయర్కి వచ్చేసి అయితే 18,000 రూపీస్ అయితే సేవింగ్స్ చేసామన్నమాట. 18,000 రూపీస్ అంటే చాలా పెద్ద అమౌంట్ కదా. ఇంకా అది కూడా మనం ఓన్లీ 50 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తున్నాం. కాబట్టి ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలనేసి అనుకుంటున్నాను. అంటే మనం సంవత్సరానికి వచ్చేసి అయితే 18,000 రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీకు నచ్చుతుంది. ఇంకా ఇప్పుడు సెకండ్ టిప్ కూడా మీతో షేర్ చేస్తానండి. అంతకుముందు ఒకవేళ మీరు ఈ 50 రూపీస్తోనే మీరు 2-3 ఇయర్స్ సేవింగ్స్ చేయాలి అనేసి అనుకుంటే, ఒకవేళ ఇప్పుడైతే మీకు నార్మల్గా 3 ఇయర్స్కి అయితే చూపిస్తున్నానండి. అది మనం టార్గెట్ అయితే పెట్టుకోవాలి. చాలా తక్కువ అమౌంట్ కదా. ఇక ఆడపిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి గోల్డ్ తీసుకోవాలనేసి కూడా ఉంటుంది కదా. ఇక ఇప్పుడున్న రోజుల్లో అయితే గోల్డ్ రేట్ చాలా పెరిగిపోతుంది కాబట్టి ఏదో ఒక వస్తువు తీసుకోవాలని మనకి కూడా ఉంటుంది కదా. అందుకోసమే ఇక వాళ్ళకి చిన్న ఏజ్ నుంచే మనం సేవింగ్స్ వాళ్ళకి అలవాటు చేయాలి. మనం కూడా ఆ విధంగా సేవింగ్స్ చేసుకుంటూ ఇక ఓన్లీ 50 రూపీస్తో సేవింగ్స్ చేసాము అంటే 3 ఇయర్స్లో అంటే 18,000 × 3 ఇయర్స్ అనమాట. అంటే 54,000 రూపీస్ అయితే వస్తుందండి. అంటే 3 ఇయర్స్కి ఇక మనం సేవింగ్స్ స్టార్ట్ చేసామంటే ఇక ఆ అమౌంట్ని అయితే ఖచ్చితంగా అసలు కదిలించకూడదండి. అంటే ఇక ఇప్పుడు అవసరం ఉన్నాయి కదా అనేసి అయితే మనం ఆ అమౌంట్ని తీయకూడదు. సరే తప్పని పరిస్థితుల్లో తీయాల్సి వచ్చింది అంటే ఆ ఎంత అమౌంట్ తీసామో మళ్ళీ ఖచ్చితంగా అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి వచ్చిన అమౌంట్ని అయితే తీసుకెళ్ళి సేవింగ్స్ దాంట్లో యాడ్ చేస్తేనే మనం ఖచ్చితంగా సేవింగ్స్ చేసిన అమౌంట్కి ఒక లెక్క అనేది ఉంటుంది. ఎన్నాళ్ళు అంటే ఎంత ఖర్చు చేసాము, ఇక అంత అమౌంట్ పెట్టామా లేదా, ఖచ్చితంగా మనం ఇన్నాళ్ళు సేవింగ్స్ చేసాం కాబట్టి ఇంత అమౌంట్ వచ్చిందా లేదని మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా ఒక వస్తువు అయితే తీసుకోవచ్చండి. ఒకవేళ మనం 5 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 18,000 × 5 ఇయర్స్ అనమాట. అంటే 90,000 రూపీస్ అయితే వస్తుందండి. అంటే దగ్గరకు 1 lakh రూపీ అనమాట. అందుకోసం ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ సేవింగ్ టిప్ అయితే ఫాలో అవుతారనేసి అనుకుంటున్నాను. ఇక ఇప్పటివరకు అయితే ఫస్ట్ టిప్ చెప్పాను కదండి. ఇప్పుడు సెకండ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇక ఈ సెకండ్ టిప్ వచ్చేసి అయితే మనం 100 రూపీస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి. అంటే మనకి 1 మంత్కి వచ్చేసి 30 డేస్ కాబట్టి డైలీ 100 రూపీస్ సేవింగ్స్ చేసాము అంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఇంకా అంతేకాకుండా ఇంకా ఈ టిప్ అయితే డైలీ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఉంటారు, వీక్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళైనా లేదు మంత్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి కూడా ఈ టిప్ అయితే కొంచెం యూస్ అవుతుందండి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అది 100 రూపీస్ అంటే మనం ఇందాక చెప్పుకున్న ఫస్ట్ టిప్తో పోలిస్తే కొంచెం డబల్ అమౌంట్ అనమాట. 100 అంటే తక్కువనే, కాకపోతే 50 రూపీస్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు 100 రూపీస్ కాబట్టి ఇంకా అందుకోసమే ఈ విధంగా అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా 100 రూపీస్ కాబట్టి ఖచ్చితంగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. కొంచెం కష్టమైనా సరే మనం సేవింగ్స్ చేసుకున్నాము అంటే రేపు మనకి ఆ అమౌంట్ అయితే యూస్ అవుతుంది కదా. ఇక అందుకోసం మనం 100 రూపీస్తో అయితే డైలీ కూడా సేవింగ్స్ చేసాము అంటే 1 మంత్కి వచ్చేసి అయితే 3,000 రూపీస్ అయితే వస్తుందండి. అంటే 100 రూపీస్ × 30 డేస్ అనమాట. ఈ విధంగా మనం సేవింగ్స్ చేసాము అంటే 1 మంత్కి వచ్చేసి అయితే 3,000 రూపీస్ వస్తుంది కదా. ఒకవేళ ఇదే అమౌంట్ని మనం ఖచ్చితంగా 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 3,000 × 12 మంత్స్ అంటే 36,000 రూపీస్ అయితే వస్తుందండి. ఇంకా 36,000 రూపీస్ అన్నది కూడా చిన్న అమౌంట్ అయితే కాదు కదా, చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సేవింగ్స్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏమైనా గోల్డ్ ఖచ్చితంగా తీసుకోవాలి అనేసి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. మేము సేవింగ్స్ చేయలేకపోయాము కానీ ఇప్పటి నుంచైనా సేవింగ్స్ చేసి గోల్డ్ ఏమన్నా తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా ఇదే అమౌంట్ అంటే 100 రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే చేస్తూ 2, 3, 4, 5 మీ ఇష్టం అండి. మీరు
ఏ వస్తువు తీసుకోవాలనుకున్నా దానికి సరిపోయేంత అమౌంట్ అన్ని సంవత్సరాలు అయితే మీరు సేవింగ్స్ చేసాము అంటే ఇంకెందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఓన్లీ 100 రూపీస్తో మాత్రమే చేస్తున్నాం, అమౌంట్ పెంచట్లేదు తగ్గించట్లేదు. ఇంకా 100 రూపీస్ అంటే కొంచెం కష్టమైనా కొంచెం ఈజీ అయినా సరే ఖచ్చితంగా అయితే మనం సేవింగ్స్ చేసాము అంటే ఇక ఒక వస్తువు అయితే తీసుకోవచ్చు కదా. ఇంకా ఈ విధంగా మనం ఒకవేళ 5 years పాటు సేవింగ్స్ చేసాము అంటే 36,000 ఇంటూ 5 years కాబట్టి 1,80,000 రూపీస్ అయితే వస్తుందండి. అంటే మనం ఈ విధంగా కూడా మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకుంటూ 5 yearsకి అయితే 1,80,000 రూపీస్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈ టిప్ అయితే యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను మీకు కూడా. ఈ 2 టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అంతేకాకుండా మరిన్ని మనీ సేవింగ్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.